ధోని. అది పేరు కాదు, పరుగుల వర్షం. దేశపటంపై అతడు ఇలా ఒక విజయం అనే నాణంపై విజేత గుర్తు. అతడొక ధన ప్రవాహం. కేవలం ఆటలోనే కాదు, వ్యక్తిత్వపు తీరులో సైతం అతడే విజేత. డబ్బు సంపాదించే నిపుణతలో ధోని చివరకు ఇప్పుడు చేసిన ఈ సూచనలు దేశాన్ని ఉర్రూతలూపుతున్నాయి. క్రికెట్తో పాటు వ్యాపార రంగంలోనూ ధోని విజయకేతను ఎగురవేశాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెట్టుబడుల గురించి ఆయన ఎన్నో విలువైన విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని చెప్పిన విషయాల్లోకి వెళితే, పెట్టుబడిదారులు లాభం కోసం తొందరపడకూడదు, స్థిరమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. తక్కువ రిస్క్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటే కాలక్రమేణా మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరిత లాభాల కోసం ప్రమాదకరమైన వాటిలో డబ్బులను జమ చేయవద్దు. ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులను బట్టి అవసరమైన మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. త్వరగా అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ధోని చెప్పాడు. ఆయన ఉద్దేశంలో సరైన మార్గంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు ఎక్కడికి పోదు, పైగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఎంపిక చేసుకోవడం, వాటిని నిర్వహించడం చాలా ముఖ్యం. ప్రతిదానికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ రాబడిని, బహుమతులను కోరుకుంటే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రికెట్తో పాటు వ్యాపారంలోనూ మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్ర వేశాడు. వ్యాపారంలో వివిధ రంగాలకు తన పెట్టుబడులను విస్తరించాడు. టెక్నాలజీ, మొబిలిటీ, ఫిన్టెక్, వెల్నెస్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే వివిధ స్టార్టప్లకు కూడా మద్దతుగా నిలిచాడు. గరుడ ఏరోస్పేస్, ఇమోటోరాడ్, టాగ్జా రాహు, కటాబుక్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. భారత క్రికెట్ జట్టు ఆటగాడిగా, నాయకుడిగా దేశానికి ధోని అనేక విజయాలు అందించాడు. పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. సారథిగా టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్లపై ఆసక్తి చూపుతున్నాడు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు.